హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా ఫ్రెండ్ అంజు కిచెన్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఒక చాట్ చేస్తుందండి. చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మీరు బింగో ఒరిజినల్ స్టైల్ చిల్లీ ఫ్లేవర్ చిప్స్ ప్యాకెట్ని తీసుకోండి. ఇదైతేనే ఈ చాట్కి చాలా బాగుంటుంది ఫ్లేవర్డ్గా. సో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చిప్స్ చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ చిప్స్ అన్నీ కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. బింగో ఒరిజినల్ స్టైల్ అయితే బాగుంటుంది. అది లేకపోతే కుర్కురే టమాటో ఫ్లేవర్, లేస్ టమాటో ఫ్లేవర్ ప్యాకెట్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. బాగా పొడైపోకుండా పైన ఇలా లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఏ సీజన్లో అయినా కూడా ద బెస్ట్ చాట్ అని చెప్పొచ్చండి. మనం చాట్ తినడం కోసం బయటకు వెళ్ళి హరీబరీగా తింటూ ఉంటాం. అక్కడ కూడా కొన్ని సింపుల్గా చేసిస్తుంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. అవి మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఈ చిప్స్ అన్నీ కూడా కొంచెం ఈ విధంగా లైట్గా మ్యాష్ చేసుకోవాలి, మరీ పౌడర్ చేసుకోకూడదు. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో ఒకటి, సన్నగా చాప్ చేసిన పచ్చిమిరపకాయ ఒకటి, కొత్తిమీర సన్నగా చాప్ చేసింది సరిపడినంత, ఉల్లిపాయ కూడా సన్నగా చాప్ చేసింది సరిపడినంత వేసుకొని ఉప్పు, కారం, చాట్ మసాలా ఈ మూడు కూడా వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ పిండితే సరిపోతుందండి. ఇంకా పులుపు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రాగా పిండుకోవచ్చు. లెమన్ పిండేసి ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా టైం లేనప్పుడు, బాగా వర్షం పడ్డప్పుడు సింపుల్గా ఈ చాట్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.